బాగుంది, చూశారు కదా మీరు బయట ఇప్పుడు. బాగుంది, చాలా బాగుంది. అదే బాగా వచ్చింది సినిమా. చూశారు, రెస్పాన్స్ చూశారు కదా. సో రోషన్ ఇరగదీశాడు. మానస ఆబ్వియస్లీ ఇద్దరిది ఫస్ట్ సినిమా, బట్ ఫస్ట్ సినిమాలో చేయలేదు. కామెడీ బాగా వచ్చింది, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్, రియలీ ఎంజాయ్డ్. చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. నాది ఫస్ట్ సినిమానే, నేను బాగానే ఎంజాయ్ చేశాను. అంతే చెప్పినట్టు. ఇప్పుడు చూశారు కదా పర్ఫార్మెన్స్. అప్కమింగ్ ఏం లేదండి, ఇంకేం అనుకోలేదు. బ్రేక్ చేశాం కదా, ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నౌ. ఈ హడావిడి అంతా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. తర్వాత చూద్దాం. అడిగితే చేస్తా, తప్పకుండా చేస్తా. ఎనీథింగ్ ఎనీ టైమ్ ఫర్ బ్రదర్, డెఫినెట్లీ. బాచ్, ఐఎమ్ రియలీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద రెస్పాన్స్. అండ్ ఐ థింక్ రోషన్ ఇంకా is a legitimate hero ఇప్పుడు. సో ఐ థింక్ ప్రొడ్యూసర్స్ కెన్ లుక్ అప్ టు అనదర్ ఎంట్రెంట్. సో బాగుంది. సుమక, ఓ సుమక, ఏందాక ఈ లొల్లి రచ్చేందాక అసలు మామూలుగా లేదుగా. నిజంగా హీరోగా లాంచ్ అవుతున్నాం, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. కానీ మీ వానికి అలాంటి భయాలు లేవాకో. మామూలు కాదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, ఆ యాక్షన్ మూమెంట్లు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి చూపించారు. జిలేబీ సాంగ్ చూసారు కదా మీ అందరూ ఇన్స్టాలో ఫేమ్. కానీ నేను అనుకున్న ఒక జిలేబీ సాంగ్ ఒకటే హైలైట్ ఏమో, అదే చూపిస్తాను అనుకున్నా. కానీ సినిమా మొత్తం హైలైట్ అన్న. నిజంగా సుమకతో సినిమా చూస్తున్నప్పుడు జిలేబీ సాంగ్ అయితే సుమక మామూలు ఎంజాయ్ చేయలేదు. డ్యాన్స్ వేసింది, మామూలు డ్యాన్స్ ఇరగా తీసేసింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఐమాక్స్లో సుమకతో సినిమా చూస్తున్నాం. అలాగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనోని యాక్టింగ్ అయితే హీరో కొట్టేస్తారు. డైలాగులు బాగున్నాయి అన్న. యూత్కి కావాల్సిన మాస్ మసాలా, రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఎఫెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా చూపించారు. అది పంచ్ డైలాగులతో ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటామో కన్న తండ్రితో కూడా అలా ఉండాలనేది చాలా బాగా చూపించారు. నాకు ఒక్కటి సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, హైలైట్ ఏంటంటే మనోని యాక్టింగ్ యాటిట్యూడ్ తప్ప ఇంకోటి ఉందన్న. అది ఇంకో లెవెల్ ఏంది. కెరీర్ ముఖ్యమా, లవ్ ముఖ్యం అనేది ఆ సిచ్యువేషన్ మీద హైలైట్గా చూపించారు. ఆ మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్ అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ వండర్ఫుల్. నేను చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయినా. అసలు ఎక్కడ బోర్ అనేది అయితే నాకు అనిపించలేదు. నిజంగా ఏం కొడుకునిగా అన్నావు సుమక్క, వండర్ఫుల్ అక్క. నిజంగా నీ యాటిట్యూడ్ కంటే మించిపోయింది మీ ఓన్ డైలాగ్లో డెలివరీ అయితే. అసలు నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతావు కానీ మీ వాడు వేసే పంచులకైతే అసలు అన్స్టాపబుల్. అసలు మామూలుగా లేదు. చాలా ఎంజాయ్ చేసిన అన్న, చాలా బాగుంది అన్న. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అన్న మనోడు. క్లియర్గా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది. అసలు ఆ చాలామంది కొంతమందికి నచ్చదు యాటిట్యూడ్ ఉంటే, కానీ ఆ యాటిట్యూడ్ తగ్గట్టు యాక్టింగ్ ఉంది. చూసినావా, వేరే లెవెల్లో చూపించారు. మానస గారి యాక్టింగ్ గురించి అయితే ఒకటే క్లియర్ చెప్తున్నా. ఒక సరైన హీరో ఉంటే ఎలాంటి హీరోయిన్ ఆటోమేటిక్గా మల్టిప్లై అవుతుంది. కానీ అసలు హీరోని హైలైట్ అబ్బా. నాకు సినిమా మొత్తం చూసినంత చెప్పి హీరోని అలా చూసుకుంటాను. నాకు సినిమాలో హైలైట్ సీన్స్ అనిపించింది అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న సిచ్యువేషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, అలాగే హీరో డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, మనోడు వేసే పంచ్ డైలాగులు ఉంటాయి కొన్ని పంచ్ డైలాగ్ అల్టిమేట్. అసలు ఆ డైలాగులు కూడా ప్రతి ఒక్కరు రీల్ చేసుకునేటట్టు అనిపిస్తుంది. మనోడు సినిమా చూస్తుంటే కూడా చాలామంది నాకు తెలిసి ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీల్ చేసుకుంటారు. మనోడు డైలాగ్ మాత్రం బట్టి మరీ రీల్ చేసుకుంటారు. అంత బాగున్నాయి డైలాగ్స్. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ అయితే క్లియర్ చెప్తున్నాను. నాకైతే మనోడి యాటిట్యూడ్ యాక్టింగ్ అయితే నేనైతే 100 ఇస్తాను. సూపర్, నెక్స్ట్ లెవెల్ హీరో.